హలో మై డియర్ ఆహారీస్, 1 month ముందు వైల్డ్ గోట్ కెఫే చేసేటప్పుడు చెప్పా మాదాపూర్లో వైల్డ్ గోటే బెస్ట్ కెఫే అని. ఇప్పుడు ఈ కెఫే చూశాక నేను మాట వెనక్కి తీసుకుంటున్నా. పిఎస్ చీజ్ కెఫే. ఈ కెఫే అంబియన్స్ అయితే సూపర్ బ్రైట్ అండ్ యూనిక్ గా అనిపించింది. కెఫేలోకి ఎంటర్ అయితేనే నాకు వీళ్ళిద్దరి మీదనే నా కళ్ళంతా నచ్చిన ఫుడ్, నచ్చిన వాళ్ళతో మనశ్శాంతిగా కూల్గా మన పొట్టని మన నాలుకని సుఖపెడితే అబ్బా అది కదా లైఫ్ అంటే. నేను సింగిల్ చింతకాయలమ్మా, వదిలేయండి. ఇక ఫుడ్ విషయానికి వస్తే ఫొకాసియా బ్రెడ్ విత్ సోర్ చీజ్ అని ఫ్రీగా టేస్టింగ్ ఇచ్చారు. ఫ్రీగా ఇస్తే మనం వదులుతామా అన్నట్టు ఇక్కడ వీళ్ళ చీజ్ అన్నీ వీళ్ళే చేసుకుంటారంట. నెక్స్ట్ ఆనియన్ చీజ్ ఫ్రైడ్ శాండ్విచ్ ఆర్డర్ ఇచ్చాము. డీసెంట్ గా ఉంది, మళ్ళీ సూపర్ అని చెప్పేయలేదు. క్రాన్బెర్రీ కాఫీ అని మనోడు ఏదో అని ఆర్డర్ ఇచ్చాడు. ఆడికి పిచ్చగా నచ్చింది. ఫస్ట్ సిప్ ఓకే, సెకండ్ మైండ్ పోయింది, నాకు వద్దనిపించింది. ఈ కెఫేలో అన్నింట్లోకి బెస్ట్ ఐటమ్ పైనాపిల్ స్టిక్స్ విత్ పాప్రికా సాస్ అని తీయగా స్మోకీ ఫ్లేవర్ తో కారంగా సూపర్ ఉండే. ఎప్పటి నుంచో బర్గర్స్ తిందాం అనుకున్నా. మా ఆఫీస్ లో ఒకటి సజెస్ట్ చేశాడు పిఎస్ చీజ్ లో బర్గర్ సూపర్ అని. దొరికితే సంపేయాలాడిని. ఏమంత గొప్పగా సూపర్గా లేదు. వెజ్ నాచోస్ కూడా బాగానే ఉన్నాయి, బట్ కొత్తగా ఏమీ టేస్ట్ చేసేలాగా లేవు. అమ్మ బాబాయ్ వచ్చేసిందిరా జుకినీ ఫ్రైస్ అని. జుకినీ అని ఏదో వెజిటేబుల్తో చేశారు మామ. టేస్ట్ కొత్తగా ఉంది, నాకొక్కడికే నచ్చింది, ఎవ్వరికి నచ్చలేదు. వైట్ సాస్ పాస్తా మీకు తెలియదేముంది, ఎప్పటిలాగే అది ది బెస్ట్ ఉండే. ఈ కెఫేలో చీజ్ వర్క్షాప్స్ నడుపుతారు, చీజ్ అమ్ముతారు, కేక్స్ కూడా చాలా బాగుండే. సరే మరి ఉంటా, ఇంకా బాయ్. నేను నీకు పెట్టిన అన్నం కాదురా అబ్బాయి, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్.